జగదేవ్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి ఐఏఎస్ అధికారి ఇట్టిరెడ్డి వెంకట నరసింహారెడ్డి హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, చదివే సర్వస్వం, కష్టపడి చదివితే ఎక్కడైనా ఏ రంగంలోనైనా అద్భుతంగా రాణించవచ్చని సందేశమిచ్చారు. తన తల్లి జ్ఞాపకార్థంగా ఇట్టిరెడ్డి జానాబాయి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కళాశాల టాపర్లకు నగదు బహుమతులు ప్రకటించారు. మొదటి టాపర్ కు 50,000 రూపాయలు, రెండవ టాపర్ కు 20,000 రూపాయలు, మూడవ టాపర్ కు 10,000 రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం శాశ్వతంగా కొనసాగేందుకు 10 లక్షల చెక్కును కళాశాల ప్రిన్సిపల్ కు అందజేశారు. ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం బహుమతులు ఇవ్వాలని సూచించారు. అదనంగా కళాశాల అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. వృత్తి విద్యా కోర్సులు మంజూరు అయ్యేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థి ఐఏఎస్ అధికారి రావడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పన్గట్ల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మచ్చ గణేష్, అధ్యాపకులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించి వేడుకకు మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. పాకన్నా తెలుగులో చాలా ఫాస్ట్, సరిగా వాడకపోతే నెగటివిటీకి వెళ్తుంది. జెన్జీ అనుకొని ఏం చేశారంటే నేపాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టారు. నేపాల్లో మొత్తం ప్రభుత్వాన్ని పడగొట్టారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని పడగొట్టారు. అంటే మీ లోపల అంత సత్తా ఉంది, అది మీరు తెలుసుకోవాలి. సత్తా మమ్మల్ని పడగొట్టమని కాదు, ఏదైనా చేయగలుగుతారు అనేది. మీరు అనుకుంటే చేయగలిగింది ఉంది, చేయలేనిది ఏదీ లేదు. కాబట్టి ఫస్ట్ డిటర్మైన్ ఇన్ యువర్ మైండ్, బుర్రలో అనుకోండి, దాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఇది చెప్తూ మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు మళ్ళొక్కసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొంతమంది అనుకుంటే పనులు ఎప్పుడూ నెరవేరుతాయి, కానీ సారు అనుకున్నదే తడుగా. ఇప్పుడు మీరు ఎవరో తెలియదు సార్కు, మేము ఎవరమో తెలియదు.